ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యల కారణంగా రాష్ట్ర మహిళల్లో ఆగ్రహావేశాలు పెల్లుబిక్కాయి. ముఖ్యంగా రాజధాని మహిళలు భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి స్పందించారు. కేంద్ర మంత్రులు సైతం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇంతకీ ఆ వ్యక్తి అన్నది రాష్ట్ర మహిళల్నే కాదు, రాష్ట్ర రాజధానిని, ప్రపంచవ్యాప్తంగా అమరావతిపై జరుగుతున్న ఈ దుష్ట చర్చకు బాధ్యులెవరు? జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యల వెనుకున్నది ఎవరో ప్రజలకే తెలుసు. అయినా అమరావతిపై విషం చిమ్మడానికి, ఈ తరహా ప్రయత్నానికి పూనుకోవడానికి ఏమనుకోవాలి? అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ చర్చా వేదికలో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇదంతా వైసీపీ అధినేతకు చెందిన సాక్షి ఛానల్లో జరగడంతో మరింత రచ్చగా మారింది. కట్ చేస్తే వైసీపీనే ఆయనతో ఇలా చెప్పించిందనే దాకా వ్యవహారం వచ్చేసింది. ఇంత దారుణ వ్యాఖ్యలు చేయడమేంటి? తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడుంది? వైఎస్ జగన్ ఎక్కడున్నారు? అమరావతి పరిధిలోనే జగన్ కుటుంబం ఉంది కదా అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు, ప్రజా సంఘాలు, మంత్రులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంకా చెప్పాలంటే చేజేతులారా వైసీపీ చేసుకున్నది. పార్టీకి పెద్ద డ్యామేజీ అంటూ టాక్ నడుస్తోన్న తరుణంలో వైసీపీకి కృష్ణంరాజుకు సంబంధమేంటి? ఇంతకీ ఆయన వైసీపీ మనిషేనా? వైసీపీ అధికారిక ప్రకటన ఏం చేసింది? జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులకు ఆపాదిస్తూ టీడీపీ, ఆ పార్టీకి చెందిన నాయకులు, ఆ పార్టీకి కొమ్ము కాస్తున్న కొన్ని మీడియా సంస్థలు విస్తృతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఈ వ్యవహారానికి రాజకీయాన్ని జోడించి బురద జల్లే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టు కృష్ణంరాజు వైసీపీకి చెందినవారు కాదు, పాత్రికేయుడిగా మాత్రమే ఆయన సాక్షి టీవీ చర్చలో పాల్గొన్నారు. ఆ వ్యాఖ్యలు ఆయనకు సంబంధించినవి, అంతేకాని వైసీపీకి ఎలాంటి సంబంధం లేదు. తన వ్యాఖ్యలపై జర్నలిస్టు కృష్ణంరాజు ఇచ్చిన వివరణను కూడా అనేక మాధ్యమాల్లో చూశామని వైసీపీ నేతలు సైతం మీడియా ముందుకొచ్చి చెప్పారు. మరోవైపు సాక్షి ఛానల్ తరపున కొమ్మినేని శ్రీనివాసరావు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఉద్దేశపూర్వకంగా కొమ్మినేనితో కలిసి అమరావతిపై జర్నలిస్టు కృష్ణంరాజు కావాలనే విషం చిమ్ముతున్నారనేది ప్రభుత్వ వాదన. సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే ఆ తర్వాతైనా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారు. కానీ అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి ఛానల్లో తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు మాత్రం ఇంకా తన తీరు మార్చుకోలేదు. పైగా తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు మరింత వివాదాస్పద చర్యలకు పాల్పడ్డారు. తాజాగా తన వ్యాఖ్యల ఆధారాలు ఇవిగో అంటూ కొన్ని పాత వార్తా కథనాలను చూపిస్తూ ఒక వీడియోను విడుదల చేయడం మరింత వివాదాస్పదంగా మారింది. గతంలో ఎప్పుడో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేసి కొందరిని అరెస్ట్ చేసి పాత వార్తలను సేకరించి వాటితో కృష్ణంరాజు ఒక వీడియోను రూపొందించారు. సుమారు 8 నిమిషాల 40 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు. దీంతో కృష్ణంరాజు ప్రజలను మరింత రెచ్చగొట్టాలని చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటికీ కేసులు నమోదవుతున్నప్పటికీ వెనక్కి తగ్గకుండా వీడియో రిలీజ్ చేయడం పట్ల అమరావతి మహిళలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు, అరెస్టులు వంటి ఘటనలు దేశంలో ప్రతిరోజు ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉంటాయి. ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ ఇలాంటి ఘటనలు అనేకం కనిపిస్తాయి. అయితే కృష్ణంరాజు మాత్రం కేవలం అమరావతి ప్రాంతంలోనే ఇటువంటివి జరుగుతున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ఆయన వక్ర బుద్ధికి నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. ఇలాంటి చర్చల ద్వారా అమరావతి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి తాను నివసిస్తున్న ప్రాంతంపైనే ఇలా బురద జల్లే ప్రయత్నం చేయడం తగదని హితవు పలుకుతున్నారు. రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై చేసిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణలు చెప్పడం వైఎస్ భారతిరెడ్డి బాధ్యత అన్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మాజీ ముఖ్యమంత్రి తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పడంలోనూ తప్పులేదన్నారు.
రాజధాని అమరావతి, ఆ ప్రాంత మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడినా ఏ మాట క్షమించరానిదన్నారు. అమరావతి మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని, ఏపీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఈ అంశంపై ఇప్పటి వరకు వైసీపీ కానీ సదరు మీడియా సంస్థ కానీ క్షమాపణలు చెప్పలేదన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని, సమస్యలపై తమ పార్టీ పోరాటం చేస్తోందన్నారు. అమరావతి మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు. ఏపీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఈ అంశంపై ఇప్పటి వరకు వైసీపీని కానీ సాక్షి మీడియా కానీ క్షమాపణ చెప్పలేదని షర్మిల మండిపడ్డారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. తన సొంత టీవీ ఛానల్లో అమరావతి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు మాజీ సీఎంగా జగన్ ఖండించకపోవడం, క్షమాపణ చెప్పకపోవడం విచారకరమని అన్నారు. రాజకీయ కక్షతో మహిళల మనోభావాలను గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉందని ధ్వజమెత్తారు. అమరావతి ప్రాంతాన్ని, మహిళలను, బౌద్ధాన్ని అవమానించే కుటిల యత్నమిదని ఆరోపించారు. ఇవి వ్యక్తిగత వ్యాఖ్యలుగా పరిగణించలేమని, సాక్షి ఛానల్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి కుట్రలు చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, ఈ కుట్ర వెనుక ఉన్న వారి లెక్కలు తెలుస్తామని స్పష్టం చేశారు. అమరావతి అంటే మాజీ సీఎం జగన్కు అక్కసని, చంద్రబాబు సీఎం అయ్యాక పెట్టుబడులు వస్తుంటే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ విషయంపై జాతీయ మానవ హక్కుల సంఘ చైర్మన్ జస్టిస్ వి రామసుబ్రమణియన్, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ కిషోర్ రహట్కర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్లకు ఫిర్యాదు చేశారు. మీడియా బాధ్యతలను ఉల్లంఘించి మహిళల గౌరవానికి భంగం కలిగించారని, వారి వివరణ కోరడంతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాల వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు. తెలుగింటి ఆడబిడ్డలపై అనుచిత వ్యాఖ్యలు చేయించిన సాక్షి ఛానల్ని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతి తెలుగు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్టు కృష్ణంరాజులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సాక్షి కార్యాలయాల వద్ద సాక్షి పేపర్లను నిప్పంటించి తెలుగు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. సాక్షి చైర్మన్ వైఎస్ భారతిరెడ్డి తెలుగు మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీని 150 సీట్ల నుంచి 11 సీట్లకు దింపిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా సిగ్గు రాలేదంటూ తెలుగు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల సాక్షి ఆఫీసులోకి వెళ్లడానికి ప్రయత్నించిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, ప్రజా సంఘాలు, మేధావులు, మంత్రులు కృష్ణంరాజు, కొమ్మినేని చేసిన వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండిస్తున్నా వైసీపీ ముందు శంఖం ఊదినట్లు అనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి పార్టీ నేతలు, క్యాడర్లో ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఆ వ్యాఖ్యలను ఖండించిన పాపాన పోలేదు. పైపెచ్చు కొమ్మినేనిది అక్రమ అరెస్ట్ అంటూ ఆయన వ్యాఖ్యలకు వత్తాసు పలుకుతున్నారు. ఈ ఘటనతో వైసీపీ అమరావతిపై ఏ స్టాండ్ కలిగి ఉందో స్పష్టమవుతోంది.